ముందుగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. నెక్స్ట్ ఉగాది వచ్చేలాకే మీ అందరి ఒంటి మీద యూనిఫామ్ పడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో ఎవరి కోసం అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పోలీస్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్కి ఈ వీడియో ఒక గేమ్ చేంజర్గా మారిపోద్ది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను యూట్యూబ్లో చేసిన వీడియోస్ అన్నీ ఒక లెక్కంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేకపోతే గైడెన్స్ ఇవ్వడం అలాంటివి అనమాట. కానీ ఈ వీడియోలో నేను ఒకటి టెస్ట్ సిరీస్ గురించి చెప్పబోతున్నాను. ఇది నేను ఈ టెస్ట్ సిరీస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది ఎవరికి యూస్ అవుద్దంటే ఎవరైతే సెల్ఫ్ స్టడీ చేస్తా ప్రిపేర్ అవుతారో, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి ప్రిపేర్ అవుతుంటారో, లేకపోతే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తా ప్రిపేర్ అవుతుంటారో, ఎవరైనా ఎస్ఎస్సి జీడీలో కానిస్టేబుల్లా పనిచేస్తా అలా ఇలా వర్క్ చేసుకుంటా పనిచేస్తుంటారో, లేకపోతే ఆర్ఆర్బీ గ్రూప్ డీలో, లేకపోతే ఏదో గవర్నమెంట్ జాబు వర్కులు చేసుకుంటా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లేకపోతే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అనమాట. ఎందుకంటే ఈరోజు అందరికీ డబ్బులు ఉంటే పర్లేదు, ఎక్కడెక్కడో కోచింగ్కి వెళ్తున్నారు, ఎంతెంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు కోచింగ్లో ఉంటున్నారు. ఇంక ఇలా బయట ఉన్న వాళ్ళకి ఒక సరైన అవగాహన లేదనమాట. అందుకని నేను ఇన్ని రోజులు మీ యూట్యూబ్లో నా యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి చూడండి అన్నీ మీకు పర్ఫెక్ట్ 100% గైడెన్స్ ఇచ్చేసాను అనమాట. ఏ బుక్స్ కొనుక్కోవాలి, ఎలా చదవాలి, ఏ సబ్జెక్టులతో మొదలు పెట్టాలి, ఇలా కంప్లీట్గా మీకు ఒక మంచిగా అన్నీ చెప్పేశాను అనమాట. ఇప్పుడు నేను ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాను అనమాట. ఇది ఎందుకంటే ఇది మీకు చాలా చాలా బెనిఫిట్ చేయబోతుంది. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నారో మీ లైఫ్లో ఇది ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది అనమాట. ఎలా అంటే నేను దీంట్లో మొత్తం 3 ప్లాన్స్ తీసుకొని వచ్చాను అనమాట. ఇవన్నీ మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు వీడియో ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకుండా క్లారిటీగా చూడండి అనమాట. ఫస్ట్ ఏకే మిషన్ 100 అనమాట. దీంట్లో ఏంటంటే మీకు చాలామంది కోచింగ్ తీసుకొని ఉంటారు, లేకపోతే తీసుకొని ఉండరు, లేకపోతే బుక్స్ చెప్పాను బుక్స్ కొనుక్కొని ఉంటారు, కానీ ఎలా చదవాలో తెలియదు, ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు. అందుకోసం నేను ఈ ఏకే మిషన్ 100 అనే దాంట్లో ఇది మనకి మార్చి 29 నుంచి ఇది స్టార్ట్ అవుద్ది అనమాట కోర్సు. దీంట్లో ఏముంటుందంటే నేను మీకు ఎవ్రీ సండే మీకు టాపిక్స్ ఇచ్చేస్తాను, వీక్లీ షెడ్యూల్ ఇచ్చేస్తాను అనమాట. అర్థమెటిక్ రీజనింగ్లో ఏం చదవాలి, జనరల్ స్టడీస్లో ఏం చదవాలి అని అలా సబ్జెక్ట్ వైజ్ నేను వాటిలో ఉన్న టాపిక్స్లో ఇస్తాను. ఇచ్చి ఎవ్రీ సాటర్డే మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట. 100 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్, 100 మార్క్స్ జిఎస్. ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తామంటే ఏదో నామకే వాస్తుగా ఏదో బుక్స్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ కాకుండా ఒక మంచి స్టాండర్డ్ R&D టీమ్ తీసుకొని మన జిఎస్ ఎక్స్పర్ట్ పీపుల్తో మంచి పేపర్లు డిసైడ్ చేపిస్తున్నాం అనమాట. ఎలా చేస్తారంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నారు, ఏ మోడల్లో వస్తున్నాయి, ఇప్పుడు ఏపీ కానీ తెలంగాణ కానీ కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 1 దాకా గ్రూప్ 1 ప్రిలిమ్స్ దాకా అన్ని స్టాండర్డ్స్ ఒకటే అయిపోయాయి అనమాట. మీకు కొత్త యాస్పిరెంట్స్ అయితే తెలియదు, పాత యాస్పిరెంట్స్కి అయితే తెలుసు కానిస్టేబుల్ స్టాండర్డ్ ఇప్పుడు ఎలా మారిందని. అన్నీ 4 లైనర్స్ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్ ఒకటి అడుగుతాడు, ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా, ఏబి కరెక్టా, ఇట్లా ఇంత లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మీకు సబ్జెక్ట్ డెప్త్ నాలెడ్జ్ ఉంటే తప్ప రాదు. అలాంటి క్వశ్చన్స్ మనం డిసైడ్ చేయబోతున్నాం. అలాంటి క్వశ్చన్స్ మీకు రేపు ఇవ్వబోతున్నాం. అలాంటి క్వశ్చన్లు ఏంటంటే మీకు ఇలా ఇచ్చినప్పుడు మీ ప్రాక్టీస్ అనేది కూడా మంచిగా ముందుకెళ్ళద్దు అనమాట. అలా మీకు టాపిక్స్ ఇవ్వడము, తర్వాత ఎవ్రీ వీక్ సాటర్డే ఉంటుంది ఇది ఎగ్జాము. సాటర్డే 100 పెట్టేస్తాం అనమాట. ఇది ఆన్లైన్ ఎగ్జాము, నువ్వు నీ ఇష్టం వచ్చిన టైంలో ఖాళీగా ఉన్నప్పుడు రాసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే ఖాళీ టైం అంటే ఎగ్జామ్ టైంలా కేటాయించుకొని మొబైల్ సైలెంట్లో పెట్టుకొని రాయాలి, ఇదనమాట. ఇంకా దీంట్లో ఆ క్వశ్చన్స్ కూడా ఇచ్చేది ఏంది, మన ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. పీడిఎఫ్ ప్రొవైడ్ చేసేసి మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేస్తారు. అవి కూడా మేము ఎలా ఇస్తామంటే ఆ టాపిక్స్లో ఏ ఇంపార్టెంట్ బిట్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రీవియస్ ఎగ్జామ్లో అలాంటివి ఇస్తాం. మీరు ఇది రాయడం వల్ల మీకు వీక్లీ షెడ్యూల్స్ ఇవ్వడం కాకుండా ఆ వాటిల్లో కూడా ఏది ఇంపార్టెంట్ అనేది మీకు ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్లో తెలుస్తుంది. ఇది ఒక కోర్స్ అనమాట. ఇది మనకి 100 days ఉంది. మనకి ఇంకా సిలబస్ని బట్టి ఈ సిలబస్ కూడా మీకు ఏది ఇస్తామంటే అర్థమెటిక్ రీజనింగ్ 100 daysకి షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఎవ్రీ వీక్ ఇవ్వడం. ఇంకా జిఎస్లో కూడా ఏ అయితే టాప్ టాపిక్స్ ఉన్నాయో అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండ్ సైన్స్లో కూడా బయాలజీ నుంచి ఎక్కువ వస్తాయి. తెలంగాణ యాస్పిరెంట్స్ అయితే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇలా 2 స్టేట్స్ పీపుల్కి ఏదైతే టాప్ వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో ఇది ఒక 100 days ప్లాన్. ఇది ఇంకా మనం ప్రొలాంగ్ చేస్తే ఒక 120 days దాకా ఉంటుంది. ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చి మొత్తం ఒక 6 months ఇస్తాం. ఎందుకంటే కొంతమంది వారంలో టాపిక్ చదవగలరు, కొంతమందికి 8 రోజులైనా పట్టొచ్చు. కానీ మేము ఎట్లా డిసైడ్ చేస్తున్నాం అంటే వీక్లో అయ్యేటట్టే మీకు ప్లాన్ ఇస్తాం, కాకపోతే మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఇది ఫాలో అయితే ఏంది, కానిస్టేబుల్ అయితే నీ చేతిలో కరెక్ట్గా 100 మార్క్స్ అబవ్ ఉంటుంది. ఏ టైంలో అయినా ప్రిలిమ్స్ పెట్టని. ఇది 100 ఏకే మిషన్ 100 నువ్వు ఫాలో అయితే 100% నువ్వు ప్రిలిమ్స్ కూడా 60 క్వాలిఫై పెడితే నువ్వు 100 తెచ్చుకుంటావు. ఇది నాది గ్యారంటీ. 100 తెచ్చుకొని మనకు నోటిఫికేషన్ వచ్చాక ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కూడా ఎలా చదవాలని నేను చెప్తుంటాను కాబట్టి 120, 130 వస్తే మీకు తెలంగాణలో మిమ్మల్ని జాబ్ ఆపేదానికి ఎవరు లేరు. నువ్వు ఎక్కడున్నైనా చదువు, నువ్వు ఈ ప్లాన్ ద్వారా నువ్వు జాబ్ సక్సెస్ అయిపోతావు అనమాట. కాబట్టి ఇది ఏకే మిషన్ 100 అనేది ఇది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఉంటుంది, తెలంగాణ స్టూడెంట్స్కి ఉంటుంది. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి టెస్ట్ పెడతాము.
మీకు వీక్లీ షెడ్యూల్ ఇస్తాం అనమాట. ఇది ఈ ప్లాన్ గురించి మీకు డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ ప్లాన్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో ఎవరు తీసుకురాలేదన్నమాట కానిస్టేబుల్ ఎస్ఐ ఆస్పిరెంట్స్కి. ఈ ప్లాన్ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్. ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్లో మనకి ఎన్నో టాపిక్స్ ఉన్నాయి, ప్యూర్ మ్యాథ్స్ ఉన్నాయి, అన్ని టాపిక్స్. తర్వాత జిఎస్లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తర్వాత ఎకానమీ, తర్వాత ఎకానమీలో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇలా మీకు జిఎస్లో ఉన్న కంప్లీట్ మన ఎస్ఐకి ఏదైతే కవర్ అవుతున్నాయో అన్నీ కంప్లీట్ వీటన్నిటి మీద ఒక ఎక్స్పర్ట్ టీంతో మంచి క్వశ్చన్ ఫ్రేమింగ్తో మీరు ఆల్రెడీ మన ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీవియస్ ఈ వారాల్లో పెట్టిన పేపర్లు చూశారు. ఎలా స్టాండర్డ్ ఉంది, ఎలా మెయింటైన్ చేసాము, పేపర్ ఎలా ఇచ్చామన్నమాట. అంటే స్టూడెంట్కి మనం ఎలా ఇవ్వాలంటే పేపర్ అనేది ఏదో నేను గొప్ప అనిపించుకోవడానికి ఫుల్ హార్డ్ ఇచ్చేసానంటే మీరు అది రాశాక మీకు తలనొప్పి వస్తుంది, ఇంకా నాకు జాబ్ రాదేమని డిసప్పాయింట్ అవుతారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు, మళ్ళీ ఈజీ ఇవ్వకూడదు. ఈజీ ఇచ్చి 160 వచ్చితే మీరు సాటిస్ఫై అవుతారు, ఫైనల్గా జాబ్ రాకూడదు, జాబ్ రాదనమాట. అందుకని మనం ఫైనల్లో పేపర్ ఎలా ఇస్తున్నారు వాటిని బేస్ చేసుకొని ద బెస్ట్ ఇవ్వాలి. ఇటు మీకు రాస్తే కాన్ఫిడెన్స్ ప్రతి టెస్ట్లో ఇంప్రూవ్ చేసుకోకపోతే జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ మీలో రావాలి. ఇలా మేము ఒక రీసెర్చ్ టీం మేమంతా చేసి దీని మీద డే అండ్ నైట్ కష్టపడి లాస్ట్ 2 months నుంచి నిద్ర లేకుండా ఇలా కష్టపడి మీకు ద బెస్ట్ పేపర్లు తయారు చేస్తున్నాం అన్నమాట. ఇది మన టెస్ట్ సిరీస్ల గురించి. సేమ్ ఇలానే ప్రతి సబ్జెక్ట్లో ఇప్పుడున్న కానిస్టేబుల్కి కానీ ఎస్ఐకి కానీ ఇలాగే మనం ప్రతి టాపిక్ నుంచి ఇంకా మీకు నేను ఆల్రెడీ చెప్పాను స్టాండర్డ్ బుక్స్ ఏం కొనుక్కోవాలని. అవి కొనుక్కున్న తర్వాత నేను అర్థమెటిక్లో 3000 బిట్స్, రీజనింగ్లో 3000 బిట్స్, జిఎస్లో 8720 బిట్స్, అంటే టోటల్ 14720 బిట్స్ అనమాట ఇస్తున్నాను. ఇదేంటంటే మీకు ఎగ్జామ్స్ అనమాట. మీకు ఇంకా మన యాప్ ఓపెన్ చేసుకొని డైలీ ఇప్పుడు బుక్స్ అనేవి ఎన్నని కొంటావు, ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క ప్రాక్టీస్ బుక్ కొంటే నీకు ఒక 1000 ఖర్చు అయిపోద్ది. ఇవన్నీ నేను 14720 అని ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా రాను మనం కంటెంట్ లేటెస్ట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ అప్డేటెడ్ కంటెంట్ చేసి మన కోర్సు ఈ 2 అయ్యేలకి ఇది ఒక 20,000 అవ్వచ్చు. ఇప్పుడే స్టార్ట్ చేసాం, దీంట్లో కంటెంట్ పోతా ఉన్నాము, ఇంకా పూర్తిగా అప్డేట్ చేస్తాం అనమాట. అందువల్ల కోర్స్ పర్చేస్ చేసేటప్పుడు చూసుకొని పర్చేస్ చేయండి. ఇది మన కంటెంట్ అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఈ కోర్స్ గురించి. దీంట్లో జిఎస్ నుంచి ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్లో అన్ని బుక్స్లో ఉన్నట్టు ఏదో 1-liner క్వశ్చన్స్ అలాంటివి లేవు. ప్రతి ఆప్షన్ 4 ఆప్షన్స్. అంటే మీరు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల నీకు సబ్జెక్ట్ రావాలి. చేసుకునే ప్రతి క్వశ్చన్ వల్ల నీకు సబ్జెక్ట్ అనేది పూర్తిగా రావాలి. మీకు ఇంకా నెంబర్ ఆఫ్ బుక్ అవసరం లేదు. ఇప్పుడు అదంతా ఎందుకు, మీరు ఛాయ్కి వెళ్తారు, టీ తాగడానికి ఫ్రెండ్స్తో వెళ్తారు, లేకపోతే బయట గ్రౌండ్కి వాకింగ్కి వెళ్తారు, ఫోన్ ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన టాపిక్ 30 క్వశ్చన్స్ అని. అంటే నీకు ఎప్పుడు ఖాళీ ఒక 20 నిమిషాలు బయట ఎక్కడైనా కూర్చున్నా, లేకపోతే బస్ జర్నీలో వెళ్తున్నా, అన్ని బుక్స్ తీసుకొని ఇట్లా చేసుకుంటా ఉండలేవు కదా ప్రాక్టీస్. సరదాగా ఆ రోజు టాపిక్ అయిపోయింది, ఏదైనా టాపిక్ చదివావు, నువ్వు మన యాప్ ఎక్కడున్నా ఏం చేసుకుంటున్నా కంప్లీట్ చేసుకుంటా వచ్చు అనమాట. ఇవన్నీ ఏంది ఒక్కసారి కాదు, నీకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్. నీకు దీని వ్యాలిడిటీ కూడా ఎలా ఇచ్చామంటే నీకు నోటిఫికేషన్ దాకా దగ్గర ఉండాలని 9 months వ్యాలిడిటీ ఇచ్చాం, తర్వాత 15 months వ్యాలిడిటీ ఇచ్చాం అనమాట. ఒక్కసారి కొనుక్కుంటే మీకు రెండోసారి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని బుక్లు గ్రంథాలు వేసుకొని మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదనమాట ప్రాక్టీస్కి. స్టాండర్డ్ బుక్స్ కొనుక్కోండి, ఇదొక్క కోర్స్ చాలు. స్టాండర్డ్ బుక్స్ చదువుకొని దాన్ని ఎలా చేసుకోవాలి అనేది, ఎలా ప్లాన్స్ చేసుకోవాలనేది మన ఏకే మిషన్ 100 ఉంటుంది. తర్వాత ఒక టాపిక్ చదవంగానే ప్రాక్టీస్ చేయడానికి మన యాప్లో ఇది మన సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనమాట. ఇది ఉపయోగపడుద్ది. దీని వ్యాలిడిటీ ఏంది, 9 monthsకి వచ్చి మేము ఎంత కాస్ట్ పెట్టాం, 699 పెట్టాం. 15 monthsకి 999 పెట్టాం. ఈ కోర్స్ గురించి పూర్తి డీటెయిల్ కవర్ అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్ది ద బెస్ట్ది ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో మనం దా నెంబర్ 1 అవ్వబోతున్నాం ఫ్యూచర్లో. దానికి నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ద బెస్ట్ పేపర్స్ మేము ఇస్తున్నాం. మీరు ఆల్రెడీ చూశారు లాస్ట్ 2 weeks. ఇదేంటంటే ఎవ్రీ వీక్ లైవ్ టెస్ట్ సిరీస్ అనమాట. అంటే ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తున్నాయంటే టెస్ట్ సిరీస్లన్నీ ఒకేసారి 70 టెస్ట్ సిరీస్లు అట్లా పెట్టేసి ఒక కాస్ట్కి అమ్మేస్తున్నాయి. అంటే పోయే కొద్దీ ఆ కంటెంట్ ఎలా ఉంటుందో తెలియదు, రానున్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తెలియదు. వీళ్ళ పాటికి ప్రీ డిఫైన్డ్గా అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నారు అనమాట. అలా కాకుండా కాలానికి అనుగుణంగా లేటెస్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని ప్రతి వీకు ఎవ్రీ సండే ఉదయం 10 గంటలకి నువ్వు కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుద్ది, ఎస్ఐ అయితే ఎస్ఐ ప్యాటర్న్లో ఒక వీక్ అర్థమెటిక్ రీజనింగ్, ఇంకో వీక్ జనరల్ స్టడీస్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇలా మనం ఈ టెస్ట్ సిరీస్ని డిజైన్ చేసాం. దీంట్లో కూడా మన ఎక్స్పర్ట్ టీం ఎలా చేస్తుందంటే మీకు ఏదో మిమ్మల్ని భయపెట్టాలని లేకుండా మంచిగా ఎగ్జామ్ స్టాండర్డ్ అనుగుణంగా ప్రీవియస్లో ఎలా ఇచ్చారు, ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ ఇచ్చారు అన్న విధంగా మేము చేస్తున్నాం అనమాట. అంటే మీరు ఈ రోజు నుంచి నన్ను ఫాలో అయ్యి రేపు ఫైనల్ మీ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేదాకా ఫాలో అయితే మీకు బిట్ అనేది మిస్ అవ్వదు. మీకు రేపు పేపర్ ఎలా ఉంటుందంటే మనం ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చామో సేమ్ అదే దిగద్ది. మీరు ఇంకా ఇక్కడ
ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ అనిపిస్తుంది అనమాట. పేపర్ చూడంగానే అంత సింపుల్గా ఉంటుంది, అంత మంచిగా మేము టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ అయిపోతున్నాం. దీనికి ఎలా ఉంటుందంటే ఎక్స్ప్లెనేషన్స్ అనేది పీడిఎఫ్ రూపంలో మీకు ఎగ్జామ్ అయిపోగానే వితిన్ 2 డేస్లో మేము ఇస్తాం. ఎందుకంటే మీకు ఎగ్జామ్ అయిపోగానే పెట్టేసామనుకో ఎగ్జామ్లో ఎవరు రాయరు, డైరెక్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూస్తారనమాట. అందుకని ఎప్పుడైనా ఒక మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ని నువ్వు చూస్తూ ఉంటే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి మైండ్ పనిచేస్తుంది అనమాట. నీకు వెంటనే ఆన్సర్ ఉండిందనుకోండి మీ మైండ్ పనిచేయదు. అందుకని మేము పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎగ్జామ్ అయిపోయాక ప్రొవైడ్ చేస్తాం. మీరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో ఒక్కొక్క టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్లు 11,000, 12,000, ఆన్లైన్లో అయితే 6,000. ఇంకా సరే ఆఫర్లు ఇచ్చాక ఎంత పెడతారు? 7,000. మళ్ళీ ఆన్లైన్ అయితే 4,500, 5,000. ఇదే టెస్ట్ సిరీస్ని వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తారు. వీడియో ఎక్స్ప్లెనేషన్ రియల్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ టెస్ట్ సిరీస్లు వేరే రాస్తుంటారు, ఎంతమంది వీడియో ఎక్స్ప్లెనేషన్స్ వింటున్నారు? జనరల్ స్టడీస్కి అస్సలు వీడియో ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇప్పుడు మీరు యూపీఎస్సీ సివిల్స్ నుంచి ఎస్ఎస్సి నుంచి అన్నీ చూడండి, అందరూ ఎక్కడ రాస్తున్నారు ఎగ్జామ్స్? ఆన్లైన్లోనే రాసుకుంటున్నారు. ఎందుకు రాస్తున్నారు? ఇప్పుడంతా డిజిటల్ ప్రపంచం అనమాట. మిమ్మల్ని అందరినీ ఇంకా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ని మీ డబ్బు దోచుకోవడానికి ఇంకా ఇన్స్టిట్యూట్స్ ఈ ఆఫ్లైన్ అని చేస్తున్నాయి. నిజమే ఆఫ్లైన్ ఉంది కాదనట్లే. ఇప్పుడు ఆర్మీలో రన్నింగ్ లేకపోతే ఎప్పుడైనా స్టేట్లో కానిస్టేబుల్ రన్నింగ్ నీకు మధ్యాహ్నం 1 గంటకో 2 గంటలకో ఈవెంట్లు పెడుతున్నారని నువ్వు ఇప్పటి నుంచే మధ్యాహ్నం 1 గంటకు ప్రాక్టీస్ చేస్తావా? ప్రశాంతంగా నేను చెప్పినట్టు నేను రిలీజ్ చేస్తున్నట్టు టైం మేనేజ్మెంట్ అనేది 100% సరిపోద్ది. ఎక్కడ సరిపోద్ది అంటే ఓన్లీ ఎస్ఐ అర్థమెటిక్ 200 పేపర్లో సరిపోదు. అందుకని అదొక్కటి మీరు మేనేజ్ చేసుకోగలిగితే చాలు. మీరు ఆన్లైన్లో టెస్టులు ఎంత మంచి ఎఫిషియన్సీతో చేసుకోవచ్చో నేను చెప్తాను. 2018లో ఎటువంటి కోచింగ్ లేకుండా, అప్పుడు 2,100 కానిస్టేబుల్ ఉన్నప్పుడు టఫ్ కాంపిటీషన్లో కానిస్టేబుల్ జాబ్ అచీవ్ చేశాను ఎటువంటి కోచింగ్ లేకుండా. తర్వాత 2022 ఎస్ఐ నోటిఫికేషన్లో 0.5 మార్క్స్తో మిస్ అయిందనమాట నాకు ఎస్ఐ. నా మార్క్స్ వచ్చి 135 మార్కులు అర్థమెటిక్లో. నేను ఏ రోజు ఆఫ్లైన్ టెస్టులు రాయలేదు, నేను రాసిందంతా ఆన్లైన్ టెస్టులే అనమాట. 2 ఇన్స్టిట్యూట్లు రాశాను, మంచిగా ఇంప్రూవ్ అయ్యాను. ఏంటంటే టెస్టులు రాయడం చాలా ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు ఆఫ్లైన్ రాస్తేనే మార్క్స్ వస్తాయి అనేది భ్రమ అనేది తీసేయండి. ఆన్లైన్లో కూడా ఎలా రాయాలి, ఏం రాయాలి అని చెప్పి నేను ఫర్దర్ వీడియోస్లో కూడా మిమ్మల్ని నేను పూర్తి గైడెన్స్గా ఎవ్రీ వీక్ మీకు లైవ్ వచ్చి మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు అలా మీ అందరికీ ప్రతి ఒక్కరి మెసేజ్లకి ప్రతి ఒక్కరి కాల్స్కి అటెంప్ట్ చేయలేం కాబట్టి ఓవరాల్గా మీరు స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు దీని గురించి నేను కంప్లీట్గా ఎవ్రీ వీక్ టెస్ట్ సిరీస్ అయిపోగానే మీది నేను ఒకరోజు రివ్యూ లాగా వచ్చి మీ అందరికి లైవ్లో మన యాప్లో మీ అందరికి తీసుకుంటాను అనమాట. మిమ్మల్ని మోటివేట్ చేస్తాను, మిమ్మల్ని ముందరకు తీసుకుపోతాను. ఇవన్నీ ఎలా డిజైన్ చేసామంటే ఒక స్టూడెంట్ ఇంటి దగ్గరుండి కూడా ఈరోజు జాబ్ అచీవ్ అవ్వచ్చు. జాబ్ కోసం ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఎక్కడెక్కడో వచ్చేసి ఎన్నో లక్షలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్లు 7,000, 8,000 ఇచ్చే టెస్ట్ సిరీస్ని ఈరోజు నేను 1,000 రూపాయలకి తీసుకొని వచ్చాను. అంటే కాస్ట్ని మనం ఎంత తక్కువ తీసుకొని వచ్చాము. ఇప్పుడు 700 రూపాయలు 800 రూపాయలకి ఇప్పుడు ఒక జియో రీఛార్జ్ అయినా లేకపోతే ఏదైనా సిమ్ రీఛార్జ్ అయినా చూడండి, మనం 3 నెలలకు మన రీఛార్జే 1,000 రూపాయలు. ఈరోజు నీ జాబ్ డిసైడింగ్, నీ లైఫ్ డిసైడింగ్ టెస్ట్ సిరీస్ని 1 ఇయర్కి అంటే దాదాపు నువ్వు 1 ఇయర్కి 52 వీక్స్ టెస్టులు రాస్తావు, లైవ్ టెస్టులు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే కొంతమంది కానిస్టేబుల్కి సపరేట్గా 1,000, ఎస్ఐకి సపరేట్గా 1,000 పెట్టేస్తారు. ఎస్ఐ కానిస్టేబుల్ నీకు 2 రాసుకోవచ్చు హ్యాపీగా. నువ్వు ఎస్ఐ రాసుకోవచ్చు, కానిస్టేబుల్ రాసుకోవచ్చు అనమాట. ఈ ఒక టెస్ట్ పెట్టడానికి మాకు లక్షలు ఖర్చు అవుతాయి అనమాట. దీని అవన్నీ ప్రతి క్వశ్చన్కి ఎన్నో లక్షలు ఖర్చు అవుతాయి మాకు దీని అంతటికి. కానీ ఆన్లైన్లో మీకు అదృష్టం చాలా తక్కువకు ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ నీట్గా దీని గురించి బాగా చూసి ఈ వీడియోలు చూసి తర్వాత ఇంకా మీరు మార్కెట్లో నాదే తీసుకోవాలి, నాదే బెస్ట్ చూడండి, అన్ని ప్రైస్ చూడండి, ఎలా ఇచ్చారు, ఏంటి రియాలిటీ ఏంటి, ఈ అన్న ఎంతకి ఇచ్చాడు, ఎంత ప్రైజులకి ఇస్తున్నాడు, క్వాలిటీ ఏంటి అనేది మీకే అర్థమవుద్ది. ఎంత తక్కువలో నేను తీసుకొచ్చానో ఈరోజు మీకు అర్థమవుద్ది. 6 నెలలకి 699 రూపాయలు. మన ఒక మంత్ రీఛార్జ్ అంత ఈరోజు 399 లేకపోతే 319 ఉంది. మీకు 6 మంత్స్ టెస్టులు కండక్ట్ చేస్తా, ఇంత ఎఫర్ట్లో పెడతా, ఇది ఇంత తక్కువకు తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్లు అనేది యూజ్ చేసుకోండి. ఈ దీంట్లో ఎందుకంటే నేను ఇంకా 2-3 ఉన్నారనమాట పార్ట్నర్స్. ఇప్పుడు ఈ ఆఫర్లు ఇవన్నీ పెట్టడం అనేది నేను గట్టిగా మాట్లాడి మనం లాంచింగ్ ఆఫరు, మనల్ని నమ్మి పిల్లలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఆఫర్లు తగ్గిద్దాము అంటే ఈ ప్రైసులు పెట్టారనమాట. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయ్యాక ఇది ఎర్లీ లాంచ్ ఆఫర్స్. ఇవన్నీ ఒక కరెక్ట్గా 7 రోజుల తర్వాత ఈ ఆఫర్లు ఈ ప్రైజుల్లో అయితే మళ్ళీ మీకు రావు. కాబట్టి ఏపీ యాస్పిరెంట్స్ అయితే ఏపీ టెస్ట్ సిరీస్, తెలంగాణ యాస్పిరెంట్స్ అయితే తెలంగాణ యాస్పిరెంట్స్ మీకు నచ్చిన టెస్ట్ సిరీస్ అన్నీ పర్చేస్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా మన యాప్లో అక్కడ మెసేజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. యాప్లో మెసేజ్ చేయండి. యాప్ అనిల్ కొండవీటి అని ప్లేస్టోర్లో సెర్చ్ చేయండి, నీట్గా వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యి కోర్సులు కూడా పైనే కనిపిస్తుంటాయి, క్లిక్ చేయండి. తర్వాత అదే iOS యూజర్స్ అయితే క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత మన ఆర్గనైజేషన్ కోడ్
IZDUMT అనమాట. అది కొడితే లాగిన్ అయిపోద్ది. మంచిగా ప్రిపేర్ అవ్వండి. నేను మీకు చెప్పేది ఏంటంటే మీ డబ్బులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆలోచించుకోనండి. నాకు ఎలాంటి టీం కావాలంటే ఏదో ఆఫర్లో వస్తున్నాయి కదా కొనేద్దాం ఏదో చేసేద్దాం అని కాకుండా నేను జాబ్ కొట్టాలి, నాకు సంకల్పం ఉంది, నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, నాకు ఒక సపోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళే ఇది పర్చేస్ చేయండి. ఎందుకంటే రేపు అది 100 మంది కానీ 1000 మంది కానీ ఎంతమంది అయినా కానీ నాకు కావాల్సింది ఎవరంటే నేను పెట్టే టెస్ట్ రాసే స్టూడెంట్ రాసి వాడు ఇంప్రూవ్ అవ్వాలి, వాడికి జాబ్ రావాలి. నేను 100 మంది తీసుకుంటే 100 మందికి జాబ్ రావాలన్నట్టు ఈ టెస్ట్ సిరీస్ డివైడ్ చేసామన్నమాట. దీని వెనకాల టీం కూడా ఇదే విధంగా కష్టపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోండి. మనం రానున్న రోజుల్లో నెంబర్ 1 అవ్వబోతున్నాం. ఇది నేను మీకు హామీ ఇస్తాను. ఖచ్చితంగా మీ అందరూ ఒంటి మీద 100% యూనిఫామ్ పడద్ది అంతే. ఈ టెస్ట్కి మనం ప్రజెంట్ PDF ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాము. తర్వాత వచ్చి కొన్ని రోజులు అయ్యాక అంటే మీ నోటిఫికేషన్ వచ్చేసాక మీకు మెయిన్స్ టయానికి మెయిన్స్ మనం ప్రజెంట్ వీక్లీ టెస్ట్లకి PDF ఎక్స్ప్లెనేషను ఎగ్జామ్ అయిపోగానే నీట్గా డీటెయిల్డ్గా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో PDF ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రొవైడ్ చేశాక ఇంకా ఫ్యూచర్లో మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఇప్పుడే గ్రో అవుతున్నాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో 8000 మీకు ఈరోజు 1000 రూపాయల్లోకి ఇంకా 6 నెలలకైతే 699, 6999 ఎక్కడ 699 ఎక్కడ ఇంత తక్కువకి తీసుకొచ్చాను. ఫ్యూచర్లో మంచిగా అన్నీ బాగుంటే మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేయడానికి కూడా నా వంతు నేను 100% ట్రై చేస్తాను. ప్రజెంట్ నేను బిజీగా ఉన్నాను కాబట్టి కొన్ని రోజులు అయ్యాక నేను వచ్చినాక మీ కానిస్టేబుల్కి అర్థమెటిక్ GS అయితే కంప్లీట్ మనకి ఈ PDF ఎక్స్ప్లెనేషన్ సరిపోద్ది అనమాట. GS నువ్వు ఎన్నిసార్లు టెక్స్ట్ బుక్లు చదివితే అంత మంచిగా నీకు ముందుకు వెళ్ళిపోద్ది. మేము క్వశ్చన్లు ఇచ్చే కింద కూడా మీకు ఎక్స్ప్లెనేషన్లో ప్రొవైడ్ చేస్తాం ఇది ఇంపార్టెంట్ అని. కాబట్టి నీకు బిట్ ఎక్కడి నుంచి చదవాలనేది కూడా అర్థమైపోద్ది. కాబట్టి GS డౌట్ క్లియర్. అర్థమెటిక్ రీజనింగ్ కూడా మీరు లాజిక్ చూస్తే చేసేసుకుంటారు. కొంతమంది పిల్లలకి అర్థమెటిక్లో ఇబ్బంది వస్తుంది, కొన్ని ఎలా చేయాలని ఉండదు. కాబట్టి దీని గురించి ఫ్యూచర్లో మనం ప్రొవైడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేద్దాము. అది ఇంకా ఆఫర్స్ కూడా ఈ 7 రోజులు ఉంటాయన్నమాట. తర్వాత ఖచ్చితంగా ఈ పెరుగుతాయి. వీక్లీ టెస్ట్లు అనేవి ఇంత తక్కువకి మీకు ఎవ్వరు ఇవ్వరు. కాబట్టి ఆఫర్లో ఎవ్వరు వేస్ట్ చేసుకోవద్దు. ఇది ఒక 7 days ఉంటాయి, తీసుకోండి. మనం ఇంకా దీనివల్ల మీకు జాబ్ వచ్చేదానికి 100% ఛాన్స్ అనమాట. నన్ను ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు 2024 18 డిసెంబర్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నన్ను చూసే వాళ్ళకి నేనేంటో తెలుసు. నేను ఎప్పుడైనా నోటిఫికేషన్ల గురించి ఏం చెప్పేవాడిని, నా పాత వీడియోస్ ఇప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, అన్నీ చెక్ చేయండి. ఏపీ కానిస్టేబుల్ ఏపీ నోటిఫికేషన్ 2026 ఎండ్లో ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్, మహా లేట్ అయితే డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేవాడిని. ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది, పోస్టులు తక్కువ ఉన్నాయి. దీని గురించి యూట్యూబ్లో ఈరోజు ఈవినింగ్ లైవ్లో మాట్లాడదాము. కాకపోతే నేను చెప్పాను కదా ఎన్నిసార్లు వీడియోల్లో 2026 ఎండ్లో నోటిఫికేషన్ ఉంది అని. 2022 నుంచి ఈరోజు 4 ఏళ్ళు అయిపోయింది. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏ స్టాండర్డ్ ఉన్నారు అనేది మీకే తెలియాలి. ఇంకా తెలంగాణ యాస్పిరెంట్స్ కూడా చెప్తానే ఉన్నాను, 2026లో నోటిఫికేషన్ ఉంది. ఇప్పుడు రాకపోయే హింట్ ఏంటంటే మనకి జూన్ 2వ తేదీ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మీకు 17,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అంటున్నారు. ఇది అందరూ నిజం అవ్వాలని కోరుకుందాం. కాకపోతే తెలంగాణలో ఒకవేళ అది నిజం కాదు, అబద్ధమే అనుకోండి, ఈ ఇయర్లో మాత్రం ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఉంది. 17,000 మీ దగ్గర ఆడతా పడతా జాబ్ కొట్టచ్చు అనమాట. ఎక్కడున్నా పర్లేదు, మీరు చదువుకుంటా, జాబ్ చేసుకుంటా, స్టాండర్డ్ బుక్లు చదువుకుంటా, ఇలా నా టెస్ట్ సిరీస్ని తీసుకొని రాసుకుంటా ముందుకెళ్తే మీరు 100% జాబ్ అచీవ్ అవుతారు. 7,000 పెట్టి 8,000 పెట్టి ఆ టెస్ట్ సిరీస్లు కొనడం కన్నా తక్కువలో నేను పెట్టిన ఈ టెస్ట్ సిరీస్లు అన్నీ కలిపితే మీకు అన్ని టెస్ట్ సిరీస్లు కలిపి నేను ఆల్రెడీ తక్కువకే పెట్టేశాను అనమాట. అందువల్ల ఇంక ఇండివిజువల్గా ఈ 2 ఇంత ప్రైస్లు ఏం పెట్టలేదు, ఇండివిజువల్గానే లో కాస్ట్లో ఉన్నాయి. మీరేం చేయాలంటే ఈ టెస్ట్ సిరీస్లు వేరే దానికి ఒక 8,000 అట్లా పెట్టడం కన్నా ఇవన్నీ మహా తీసుకున్నా మీకు 3 టెస్ట్ సిరీస్లు తీసుకున్నా ఎంత అవుతుంది, 2,500 రూపాయలు ఏమవుతుంది. ఇంకా మిగతా డబ్బులు ఏం చేస్తారంటే ఏదైనా ఒక 2,000, 3,000లోనో 4,000లోనో ఒక మంచి కోర్సులు ఉన్నాయనుకోండి. అస్సలు నాకు SI కానిస్టేబుల్ అవగాహన లేదంటే మీరు ఆ కోర్సులు తీసుకొని ఈ టెస్ట్ సిరీస్లు రాస్తా ముందుకెళ్ళిపోండి. తర్వాత ఇప్పుడు టెస్ట్ సిరీస్లు ఎవరు రాయాలన్నా అని మీకు డౌట్ ఉంటుంది. నేనేం చెప్తానంటే ఇప్పుడు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు హ్యాపీగా నా వీక్లీ టెస్ట్ అది ఉన్నాయి కదా, ఏకే మిషన్ 100 దాన్ని ఫాలో అవ్వకుంటా, సబ్జెక్ట్ వైజ్ది ఫాలో అవ్వకుంటా, అంటే మీకు అర్థమైందా, ఒక్కసారి ఒక క్వశ్చన్ని మీరు మన స్టార్టింగ్ ఆ ప్లాన్లో చూస్తారనమాట, ఏది ఏకే మిషన్లో. తర్వాత డైలీ వైజ్, టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ ఉంటాయి, ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా ఫైనల్గా వీక్లీ టెస్ట్లో ఒకసారి రాస్తారు. అంటే నువ్వు చదివిన దాన్ని 3 సార్లు నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు ఆ బిట్ అనేది ఇంకా మిస్ అవ్వదనమాట. ఇది పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నార్త్ సైడ్ మా ఫ్రెండ్స్ IITలు, NITలు, ఎయిమ్స్ వీటిలో చదువుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్లు తీసుకొని అవుట్ సైడ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా నడుస్తుంది అని చెప్పి ఆలోచించి మీకు నార్త్ స్టూడెంట్స్లు ఎలా ఫాలో అవుతున్నాయి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అని ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. కాబట్టి ఫస్ట్ టైం ఎప్పుడు మీకు ప్రాక్టీస్ అవుద్ది, ఏకే మిషన్లో ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత డైలీ టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ ఉంది కదా, దీంట్లో ఒకసారి మీరు బిట్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా ఫైనల్గా వీక్లీ టెస్ట్లో రాస్తారు.
అంటే ఒకసారి తప్పుపోయిన ఇంకోసారి మీకు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఈ 3 టెస్ట్ సిరీస్ మన తెలుగు స్టేట్స్లో ఒక గేమ్ చేంజర్ అవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కొంతమంది యాప్ లాగిన్ అవ్వట్లేదు అంటున్నారు. మీ దగ్గర ఏంటంటే ఆల్రెడీ చాలా యాప్స్లో లాగిన్ అయితే అవ్వట్లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైనా యూజ్ చేసుకొని యాప్లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈమెయిల్ ఐడితో ప్రయత్నించండి. ఖచ్చితంగా యాప్ లాగిన్ అవుద్ది. యాప్లో ఎటువంటి సమస్యలు ఉండవు, అన్నీ మంచిగా జరుగుతాయి అనమాట. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా యాప్లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఏం డౌట్స్ ఉన్నా కానీ నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అది ప్రజెంట్ కాల్స్ అవైలబుల్ ఉండదు, ఓన్లీ వాట్సాప్ స్క్రీన్ షాట్తో మీరు ఏదైనా వాయిస్ మెసేజ్ పెట్టండి, అంటే మీ ప్రాబ్లం యాప్ ఏమొచ్చింది అని. యాప్ లాగిన్ సమస్యలకైతే ఒకటే సొల్యూషను, మీరు జస్ట్ వేరే నెంబర్తో అయినా లాగిన్ అవ్వాలి, లేకపోతే ఈమెయిల్ ఐడితో అయినా లాగిన్ అయితేనే అది ఛాన్స్ ఉంది. అది మాత్రం దానికి ఎటువంటి సొల్యూషన్ లేదు. ఎనీ పేమెంట్ రిలేటెడ్ అయినా, ఏదైనా రిఫండ్ ఇష్యూస్ అయినా, ఏ ఇష్యూస్ ఉన్నా, కోర్సెస్ గురించి అయితే ఇంతే, కోర్సెస్ గురించి ఏం అడగాల్సిన వద్దు, దాని గురించి ఏం రెస్పాన్స్ కూడా మా దగ్గర నుంచి ఉండదు. పేమెంట్ రిలేటెడ్ ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ రిలేటెడ్ అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్తో ఫోటో పెట్టి మీ వాయిస్ మెసేజ్ కానీ మెసేజ్ టైప్ చేసి పంపించండి. 24 అవర్స్లో దానికి క్లియర్ చేస్తాం అనమాట. నేను ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను కాబట్టి యాప్ లాగిన్ కూడా మీరు ఏ డివైస్లో అయితే పర్చేస్ చేస్తారో ఆ డివైస్లోనే యూజ్ చేసుకోగలరు అనమాట. వేరే వీళ్ళకి లాగిన్లు ఇస్తే బ్లాక్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా మీ దాంట్లో యూజ్ చేసుకోండి. ఏదో మైనర్ కేసెస్లో మీరు ఒకవేళ కొత్త ఫోన్లు అలాంటివి కొన్నప్పుడు మాకు యాప్లో మెసేజ్ చేస్తే మీ ప్రాబ్లమ్ని వితిన్ 1 or 2 డేస్లో సాల్వ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా యూజ్ చేసుకోండి. ఈ వీడియో మన ఎస్ఐ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఎవరున్నారో వాళ్ళకి షేర్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో త్వరలో జాబ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఇయరే మీకు ఇప్పటి నుంచి మాత్రం మీరు టైం వేస్ట్ చేసుకుంటే మీకు 100% జాబ్ రాదు. నేను ఇది రాసిస్తాను. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఏపీలో అయినా ఎన్ని వేకెన్సీస్ అయినా ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవ్వు, లేకపోతే వదిలేయండి. అంతేగాని ప్రిపేర్ అవ్వాలే వద్దా అని ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేసుకుంటే వద్దు. ఎందుకంటే ఆగస్టులో ఆల్రెడీ నోటిఫికేషన్ అన్నారు. మనకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో లాస్ట్ టైం వితిన్ అక్టోబర్ నవంబర్లో నోటిఫికేషన్ వచ్చి మార్చికి ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది. అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 6 నెలలు 5 నెలలు యాక్చువల్గా అప్పుడు. అంటే ఇంకప్పుడు నీకు వన్స్ ఈవెంట్ వచ్చేసింది అనుకోండి, నోటిఫికేషన్ వచ్చేస్తే ఇంక ఈవెంట్స్ ప్రిపేర్ అవ్వడం అని చెప్పి అప్లికేషన్స్ అప్లై చేయడం అని ఎగ్జామ్స్ అని గందరగోళం అయిపోద్ది. కాబట్టి ఇప్పుడున్న టైము యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు మన కోర్సెస్ యూజ్ చేసుకోండి. ద బెస్ట్గా మీరు ప్రతి ఒక్కరు జాబ్ అచీవ్ చేస్తారనమాట. అందరికీ ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.